ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మంత్ర సమానములు. అందుకే ఆయన వటవృక్ష మూలంలో తన చుట్టూ అంతేవాసులుట. శిష్యులకు మరొక పేరు అంతేవాసులు. అంతేవాసులు అంటే గురువుని అంటి పెట్టుకుని ఆయన చెప్పే జ్ఞానం కోసం తహతహలాడుతూ ఆయన దగ్గర వశించేవారు అంతేవాసులు. సన్నిధిని ఉన్నవారు అని అర్థం. ఇక్కడ వాళ్ళు ఎవరంటే వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టే. బ్రహ్మనిష్ఠుడు వారు. బ్రహ్మనిష్ఠుడు అంటే నా బ్రహ్మము తప్ప మరేది అక్కర్లేదు అనేటువంటి లక్ష్యం కలిగిన వారు. ఆచార్యేంద్రం. ఆయన కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి. చిన్ముద్ర పట్టాడంటే నేను ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మౌన వ్యాఖ్యా ప్రకృత పరబ్రహ్మతత్వం. ఆయన ఎలా ఉన్నాడు? యువానం, యువకుడు ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న వారు ఋషులు. ఋషులు అంటే మంత్రద్రష్టారహ. అలా ఋషులు చుట్టూ కూర్చునుంటే ఆ యువకుడు బోధిస్తున్నాడు. అటువంటి స్వామివారు ఆయన ఎలా ఉన్నాడంటే స్వాత్మారామం ఆనందమూర్తి. తన యందు తాను ఆనందిస్తూ ఆనందమే మూర్తి భవించగలబడుతున్నటువంటి వాడు. కనుకని ఈశ్వరుని ఆశ్రయించాలని అందరికీ తెలుసు. ఆ ఈశ్వరుడు గురువైతే దక్షిణామూర్తి.